దేవుని వాక్యం వినే ముందు క్లుప్తంగా ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ తలలు వంచండి, ప్రార్థన చేస్తాం. జీవం గల మా తండ్రి, మా దేవా, మీ పాదములకు స్తోత్రం, వందనాలు చెల్లిస్తుంటున్నాం. పరిశుద్ధాత్మ దేవుడా, ఈరోజు నీ బిడ్డల్ని వాక్యాన్ని వినడానికి సిద్ధపడుచున్నారు. కృపతో జ్ఞాపకం చేసుకోండి. వారికి నీ వాక్యము అర్థమయ్యి మిమ్మల్ని సదా స్తుతించే భాగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఇదిగో ప్రభువా, రావాల్సిన బిడ్డలను, లైవ్ వింటున్న బిడ్డలను, వారి కుటుంబాలను దీవించండి, ఆశీర్వదించండి. ప్రత్యేకంగా ఇప్పుడు దీని నుండి మీ శిరోచాటుకు మరుగు చేసుకొని మీరే వారికి అర్థమయ్యే రీతిగా, చక్కగా, చూటిగా మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాము. ఆరంభం నుంచి అంతం దాకా మీరు మహిమ, ఘనత, ప్రభావాలు పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి దేవుని వాక్యం వినండి, ఆశీర్వదింపబడండి. నేను చెప్పే అంశము మీరందరూ గమనించండి. మీరు సిద్ధంగా ఉన్నారా? సిద్ధంగా ఉన్నారా? చూసుకుందాం వాక్యం నుంచి. సిద్ధంగా లేకపోతే సిద్ధపడండి. మనము ఈ లోకంలో పరదేశులము. ఇది 70 ఏళ్ళ యాత్ర. ఎంతటి వారికైనది 70 ఏళ్ళ యాత్ర. ఇక్కడ నుంచి మళ్ళీ మనం వేరే రాజ్యానికి వెళ్ళిపోవాలి. బైబిల్ ఏం చెప్తుందో ఒకసారి మీరు గమనించండి. మీరు ఇలా నేను చెప్పే అంశం సిద్ధంగా ఉన్నారా? ఇక్కడ యోహాను సువార్త, బైబిల్ ఇచ్చిన వారు తీసుకోండి. యోహాను సువార్త 14వ అధ్యాయం 2వ వచనం. బైబిల్ ఇచ్చిన వారు చూడండి, మీకు అర్థమైంది. పరిశుద్ధ గ్రంథంలో నుండి నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును. మీకు స్థలము సిద్ధపరచ వెలుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచని ఎడల నేనుండు స్థలంలో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మును తీసుకొని పోవుదును. చూడండి, దేవుడు చెప్పిండు, నేను స్థలం సిద్ధపరచ వెలుచున్నాను. ఇది 70 ఏళ్ళ యాత్ర. ఈ భూమి మీద నువ్వు ఇల్లు కట్టుకుంటావు, జాగలు, పిల్లలు, సంసారం అంతా చేసుకుంటావు. కానీ దేవుడు ఏం చెప్తాడు? నేను మీ కొరకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేనుండే స్థలంలో మీరును ఉండులాగున మీకు అక్కడ మరి స్థలం సిద్ధ. దేవునితో ఉండే భాగ్యం నీకు కావాలంటే యేసుప్రభుని నమ్ముకోవాలి. ఒకవేళ నీకు యేసుప్రభు వద్దనుకుంటే నీ ఇష్టం. నేను ఒక్కటే చెప్తున్నా, ఈ లోకంలో 70 ఏళ్ళ యాత్రలో కులం వైపు, జనం వైపు, లోకం వైపు నువ్వు చూడకు. దేవుని వాక్యాన్ని తెరిచి ధ్యానించి దేవుని విషయాలు గమనించండి. దేవుడు ఏమంటాడు? నేను మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. మనకి ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు ఇస్తానంటే అందరం అప్లికేషన్ పెట్టుకుంటాం. అక్కడ దేవుడు అందరికి ఫ్రీగా ఇస్తాడు. ఎట్లా? నమ్మిన వారికి మాత్రమే. నేనుండే స్థలంలో మీరును ఉండులాగునా నేను వచ్చి మిమ్మల్ని తీసుకొని పోతా అని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుడు ఈ లోకానికి 2వ రాకడ వస్తాడు. ముందే మత్తయి సువార్తలో వ్రాయబడ్డది, జనం మీదకి జనం, రాజ్యం మీదకి రాజ్యం. అక్కడక్కడ కరువులు, భూకంపాలు, ఇవన్నీ యుద్ధాలు జరుగుతాయి. ఇవన్నీ వేదనలకు ప్రారంభమైతాయి. మీరు చాలా అలర్ట్గా సిద్ధపడి ఉండాలి అని దేవుడు చెప్పిండు. మీకు తెలుసా, నిన్న రాత్రి తైవాన్లో పెద్ద భూకంపం వచ్చేసింది. చాలా పెద్ద భూకంపం. ఏకమేడలై కూలిపోయినాయి. చాలా ఎంతమంది చనిపోయిందో నష్టం కూడా తెలియదు. మొన్నటి పోయిన వారంలో 75 సంవత్సరాల క్రితం రాని వర్షాలు దుబాయ్లో కొట్టి దుబాయ్ అంతా నీళ్ళతో నిండిపోయింది. దేవుని మహా ప్రేమను బట్టి మనం మంచిగున్నాం. ఈరోజు దీపం ఉన్నప్పుడు ఇల్లు దిద్దుకో. నువ్వు ఆరోగ్యంగా ఉన్నప్పుడే దేవుని స్తుతించు. నువ్వు ప్రార్థన చేయి. నువ్వు మంచిగున్నప్పుడే అనుదినము దేవుని కొరకై ప్రయాసపడి విశ్వాసం కలిగి జీవించమని నేను తెలియజేస్తున్నా. మీరు సిద్ధంగా ఉండాలి. చూడండి, మీరు అసలు సిద్ధంగా ఉన్నారా? దేవుడు ఏం చెప్తుండు? నేను ఉండే స్థలంలో నేను మిమ్మల్ని తీసుకుపోతాను. ఇది 70 ఏళ్ళ యాత్ర. ఇక్కడ భార్య, పిల్లలు
ఈ 70 ఏళ్ళ లోపల ఒకరిని 1 by 1 విడిచిపెట్టిపోతాం. శాశ్వతంగా ఉంటామా? ఉండం. అది అర్థం చేసుకోవాలి. మీకు దేవుని వాక్యాన్ని బట్టి జ్ఞాపకం చేసేది ఏంటంటే, దేవుడు ఉండే స్థలంలో మీరు ఉండాలంటే ప్రభుని నమ్ముకోవాలి. ఇంకా మత్తయి సువార్త 24:44 యేసు ప్రభు ఏమని చెప్పిండో చూడండి. మత్తయి సువార్త 24వ అధ్యాయం 44వ వచనం. చూడండి, బైబిల్స్ ఉన్న వారు చూస్తే అర్థమైతే. మీరు అనుకోని గడియల్లో మనుష్య కుమారుడు వచ్చును కనుక మీరును సిద్ధముగా ఉండుడి. దేవుడు ఎట్లుండమంటాడు? సిద్ధంగా ఉండమంటాడు. ఈ జనులు ఎట్లుంటాను తెలుసా? తినుచు త్రాగుచు పెళ్లి చేసుకుంటూ పిల్లలు అంటూ ఇల్లు కట్టుకుంటూ భూములు కొంటూ ఇవే ఆరాటం పోరాటం. కానీ ధనవంతుడు తన కొరకు అన్ని సిద్ధం చేసుకున్నాడు. అన్ని మంచిగా రూములలో నింపుకున్నాడు. ఓ నా ప్రాణమా, తినుము తాగుము సుఖించుము, ఇవన్నీ నీ కొరకు నేను సిద్ధం చేసినట్టే. దేవుడు ఏమన్నాడు తెలుసా? ఒరే వెలివాడ, నువ్వు సంపాదించినవి ఎవరి పాలైతే రాయి రాత్రి నీ ప్రాణం అడుగుచున్నాను అనగానే వాడు ఈ లోకంలో విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. నేను మీకు ఒకటి చెప్తున్నా, పరలోకం కావాలంటే మీరు సిద్ధంగా ఉండాలి. ఎట్లయినా ఉండాలి. ప్రార్థనలో, విశ్వాసంలో, దేవుని నమ్మకంలో నమ్మకంగా ఉండాలి, సిద్ధంగా ఉండాలి. చాలా మంది ఎట్లున్నారు తెలుసా? ఐక్య విచారాల వల్ల కృంగిపోతారు. దేవుడు అంటే భయం లేదు. ఆదివారం అంటే ప్రార్థనకు రారు, బైబిల్ చదవరు. చదవచ్చు కానీ బైబిల్ చదవరు. ఎందుకు? నేను మీకు చెప్తున్నా, దేవుని ఒక ఈ మాటలు దొరికిన వారికి సర్వ శరీరానికి ఆరోగ్యం వస్తుంది. ఈ మాటలు మీ జీవానికి ఎంతో ఉపయోగపడుతుందని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా. అందుకే మీరు సిద్ధపడ్డారా లేదా ఒకసారి ఆలోచించుకోండి. ఇక్కడ దేవుని వాక్యం ఏమి సెలవిస్తుంది? మీరు అనుకోనని గడియలలో మనుష్య కుమారుడు వచ్చును గనుక. మనం అనుకోని గడియలలో దేవుడి లోకానికి వస్తాడు, రెండో రకాలు వస్తాడు. అంతటా ప్రవచనాలు జరిగిపోతున్నాయి. ఇప్పుడు చూడండి, మీ అందరికీ తెలుసు, ఎండొచ్చిందనగానే ఎంత మంచి వాళ్ళైనా నీడకు వస్తారు. ఎందుకు? ఎండాకాలం కదా, మళ్ళీ దప్పికైతుంది, ఎండలో పని చేయలేము. ఇదంతా ఎండాకాలం వచ్చింది కాబట్టి పొద్దున్నే ఎర్లీగా పోతాం, పని చేసుకొని తొందరగా ఇళ్ళకి వచ్చేసుకుంటాం. మీకు ఆజ్ఞానం ఉన్నది కానీ దేవుడు ఈ లోకానికి వస్తాడు, ఇది 70 ఏళ్ళ యాత్ర అని ఎందుకు అర్థం చేసుకుంటలేదు? నేను ప్రభు వాక్యాన్ని బట్టి చెప్తున్నా, దేవుని బిడ్డలారా, ఆయన రాకడకు ఈ యుగ సమాప్తి కూడా అయిపోతుంది. ఆయన వచ్చినప్పుడు యుద్ధాలు జరుగుతాయి, కరువులు వస్తాయి, కాటకాలు వస్తాయి. తెలుసా? వేదనలకు ప్రారంభం అని బైబిల్ చెప్తుంది. ఈ పరిస్థితులన్నీ ఇప్పుడు ఇలా మనం ఇక్కడ చక్కగా ఆరాధన చేసుకుంటున్నాం. ఇరాన్, ఇజ్రాయెల్ దేశాల్లో ఇప్పుడు కూర్చుండి ఉండే అవకాశం లేదు, తలవాల్చుకునే పరిస్థితుల్లో వాళ్ళు ఉంటున్నారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఇలాంటి భయంకరమైన స్థితిలో ప్రవచనాల నెరవేర్పు కూడా జరుగుతుంది. అందరికి దేవుని స్వార్థ అన్ని కులాల వారికి అందిపోయింది. యేసే దేవుడని అందరికి తెలిసిపోయింది. ఇంకా మీరు సిద్ధపాటు కలిగి ఉండాలి. ఇక్కడ నేను మీకు సిద్ధపాటు గురించి ఒకటి జ్ఞాపకం చేస్తా. మత్తయి సువార్తలకు రండి దయచేసి. మత్తయి సువార్త 25వ అధ్యాయం 10వ వచనం నుంచి 5 నుంచి చూడు. మత్తయి సువార్త 25వ అధ్యాయము 5వ వచనం నుంచి చూడండి. పెళ్లి కుమారుడు ఆలస్యము చేయగా వారందరూ కునికి నిద్రించుచుండిరి. ఒక పెళ్లి జరుగుతుంది. యేసు ప్రభు చెప్పిన మీకు అర్థమయ్యే రీతిగా చెప్పాడు. పెళ్లి జరిగేటప్పుడు పెళ్లి కుమారుడు వస్తున్న సమయానికి రాలే, ఆలస్యం చేసిండు. ఆలస్యం చేసే వరకు ఆ ఇంటి వాళ్ళు, వచ్చిన బంధువులు ఏం చేసిండ్రు? కునికి నిద్రపోతారు, బాగా నిద్రలో ఉన్నారు. అయితే అర్ధరాత్రి వేళ ఇదిగో పెళ్లి కుమారుడు అతన్ని ఎదుర్కొన రండి అని ఒక కేక వినబడెను. చూడండి, ఒక కేక వినబడ్డది. పెళ్లి కుమారుడు వస్తుండు, ఎదుర్కొందాం రండి అని ఒక కేక వినబడ్డది. అది ఎప్పుడు? అర్ధరాత్రి వేళ. నేను మీకు చెప్తున్నా, దేవుడు వచ్చేటప్పుడు ఇటుకలు చేస్తారు, పెళ్లి చేస్తారు,
నాట్లేసుకుంటారు, పొలాలు దున్నుతారు. ఇవన్నీ జరుగుతాయి ముందే వ్రాయబడ్డది. మత్తయి సువార్త 24లో చూడండి, అన్ని కరెక్ట్ జరిగిపోతున్నాయి. మనం జర సిద్ధపడి కలిగి ఉండాలి. ప్రార్థన చేసుకోవడంలో, భక్తిలో, విశ్వాసంలో, అన్నింటిలో మీరు కొద్దిగా సిద్ధపడి ఉండండి. లేకపోతే విడిచిపెట్టబడతారు. లోకం వైపు చూస్తే విడిచిపెట్టబడతారు. అందుకే నేను మీకు చెప్తున్నా, సిద్ధంగా ఉన్న వాళ్ళేవా. ఇగో పెళ్లి కుమారుడు వస్తుండు అని ఒక కేక వినబడ్డది. అప్పుడు ఏం జరిగింది? అప్పుడు ఆ కన్యకలందరూ లేచి తన దివిటీలను చక్కపరచుకి గాని బుద్ధి లేని ఆ కన్యకలు ఆ దివిటీలో ఆరిపోవుచున్నవి. అక్కడ ఆ పెళ్లి జరిగే ఇంటికాడ అందరూ అనుకున్నారు. అందులో 5 బుద్ధి గల వారు ఉన్నారు, 5 బుద్ధి లేని వారు ఉన్నారు. నేను మీకు ఇప్పుడు జ్ఞాపకం చేస్తున్నా. గుడికి వచ్చే వాళ్ళు ఉన్నారు, అట్లా నిద్రపోయే వాళ్ళు ఉన్నారు. నేను చెప్తాను, ఎందుకు రాకుంటే ఇంటికాడ పండుకున్న ప్రాబ్లం కదా. నేను మీకు ఒకటే చెప్తాను, 10 మందికి అభ్యంతరంగా ఉండొద్దు. మరొకటి, ఆ పెళ్లికి అందరు వచ్చేళ్ళు. అన్న వచ్చిన వాళ్ళు కొంతమంది ఏం చేస్తాను, పండుకుంటారు, నిద్రపోయిళ్ళు. అవునా? 5 బుద్ధి గలవారు, 5 బుద్ధి లేని వారు. అందరు వస్తారు గుడికి. భక్తి గలవారు వస్తారు, భక్తి లేని వాళ్ళు వస్తారు. అందుకే దేవుని వాక్యం వినే వాళ్ళు వస్తారు, వినని వాళ్ళు వస్తారు. ఎప్పుడు ముగిస్తారో పోతాం అనుకుంటారు. నేను మీకు ఒక్కటే చెప్తున్నా, దేవుని బిడ్డలారా, పెళ్లి కుమారుడు వస్తుండు అని ఒక కేక వినబడ్డది. అది అర్ధరాత్రి వేళ. అందరూ కునికి నిద్రించే సమయంలో, నిద్రపోయే సమయంలో తొందరగా బుద్ధి గల వారు లేచి తమ దివిటీలు చక్కగా చేసింది. బుద్ధి లేని వారు కూడా తమ దివిటీలు చక్కగా చేస్తారు, కానీ అది ఆరిపోతున్నాయి. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలి. బుద్ధి లేని వారు తమ దివిటీలు, దీపాంతలు వాళ్ళు సిద్ధం చేసుకొని ముట్టించిండ్రు, కానీ అవి ఆరిపోతున్నాయి. ఎందుకు తెలుసా? వీటికి ఇప్పుడు నిద్రొస్తుంది కానీ నూనె లేదనేది గుర్తులేదా? అరే గుడికి వచ్చినాం, మనకు దేవుని వాక్యం ఇట్లా ఉంటుంది, ఇట్లా జరుగుతుందట, ఇది 70 ఏళ్ళ యాత్ర అని గుర్తులేదా? ఇంకా నువ్వు ఏం బతకలేవు. 70 ఏళ్ళ లోపల నీ భక్తి ఎంతున్నది, నీ విశ్వాసం ఎంతున్నది, నీ ప్రార్థన ఎంతున్నది, దేవునికి లెక్క చెప్పాలి. ఏం బతికినామంటే బతుకుడే కాదు, నీ ఇష్టానుసారమైన పాప పనులు చేస్తూ తాగుతూ విచ్చలవిడిగా తిరిగితే దేవునికి ఒకరోజు లెక్క చెప్పాలి. ఏ ఒక్క శరీరం కూడా తప్పించుకోవడానికి వీల్లేదు. మనలో ఈ భూమి మీద పంపినోడు లెక్క అడగడనుకుంటున్నా. చూడండి, ఈ బుద్ధి లేని వారు తమ దివిటీలు ముట్టిస్తే అవి ఆరిపోవచ్చున్నవి. కంటిన్యూషన్ చేయండి. అట్లనే ఇంకా చూడు, సిద్ధమైన వారు ఏం చేసిండు? పెళ్లి కుమారుడు వచ్చేసిండు, వీళ్ళ దివిటీలు ముట్టించుకున్నారు, పెళ్లి కుమారుడితోటి లోపలికి పోయిండు. ఈ బుద్ధి లేని వాళ్ళు ఏం చేస్తాను, మధ్యరాత్రి వేళ దుకాణం కాడికి పోయి నూనె కొనుక్కొచ్చుకుంటామని పోతారు. ఆ మధ్యరాత్రి ఆ దుకాణం షాపు యజమాని తింటాడా? ఈ మధ్యరాత్రి ఎవడా నాకు దుకాణంలోకి రావడం అని డోర్ కూడా తీయడు. నేను మీకు చెప్తాను, దీపం ఉన్నప్పుడు ఇల్లు దిద్దుకో, కళ్ళు కనబడ్డప్పుడు బైబిల్ చదువు, కాళ్ళు ఉన్నప్పుడు ఏ చర్చి కన్నా పో, చక్కగా ఆరోగ్యంగా ఉన్నప్పుడే నీ పూర్ణ బలముతో, నీ పూర్ణ శక్తితో దేవుని స్తుతించు. దేవుడు అనేవాడు ఉన్నాడు, లేడనేవాడు బుద్ధిహీనుడని బైబిల్ సెలవిస్తుంది. దేవుణ్ణి నీ హృదయపూర్వకంగా ప్రార్థించు, స్తుతించు, ఆరాధించు. ఈ బుద్ధి లేని వారు కొనడానికి పోయిండు. వీళ్ళు మొదలు ఏమన్నారంటే బుద్ధి గలవారిని, అయ్యా మాకు మీకు మాకు కొంచెం పోయేలాగా మీరు అంటే, బుద్ధి గలవారు ఎంతమంది సమాధానం ఇచ్చింది తెలుసా? ఇది మాకు మీకు చాలదు, మీరు అమ్మవద్దంతో ఇవ్వండి అని చెప్పిండు. అంతలో పెళ్లి దీపాలు పెట్టించుకున్నారు. పెళ్లి కుమారుని 5 ఎదుర్కొని మరొచ్చేసింది. అప్పుడు ఏం జరిగింది? అప్పుడు తలుపు వేయబడ్డది. పెళ్లి కుమారు లోపలికి వచ్చేసిండు, తలుపు వేయబడింది. రే దేవుని బిడ్డలారా, నేను మీకు చెప్తున్నా, పరలోక రాజ్యానికి నువ్వు పోతానని ఇప్పుడు నువ్వు సిద్ధంగా లేకపోతే తలుపు వేయబడే రోజు ఒకటి ఉన్నది. తలుపు వేయబడే రోజు ఒకటి ఉందని గమనించుకో.
కాబట్టి ఈ లోకం భూలోక రాజ్యం అందరం బ్రతుకుతాం, కానీ అక్కడ దేవుని దగ్గర నీకు స్థానం ఉన్నదా లేదా, సిద్ధంగా ఉన్నావా లేదా, సిద్ధపడిన వారికి మాత్రమే అక్కడ ప్లేస్ ఉంటుంది. ఎట్లుండాలి? దేవుడు క్లియర్గా చెప్పాడు, 6 రోజులు పని చేసుకో, 7వ రోజు ఏ చర్చికైనా పో, ఏ మందిరానికైనా పో, ఇదే విశ్రాంతి దినం. నీ దేవుణ్ణి ఆత్మానుసారంగా మనస్ఫూర్తిగా ఆరాధించమని సెలవించింది. ఈ కన్యకల 10 మందిలో 5 మాత్రమే చేర్చబడ్డారు. వాళ్ళు కొనుక్కొని మళ్ళీ వచ్చి అయ్యా అయ్యా తలుపు తీయాలి, తలుపు కొడితే అప్పుడు దేవుడు ఏమంటాడు తెలుసా? మిమ్మల్ని నేను ఎరుగను, మీరెవరో పొండి అని. ఆ దినమైనను ఆ గడి అయినను మీకు తెలియదు కనుక మీరు మెలుకోగా ఉండి సిద్ధంగా ఉండాలి. ఎప్పుడు నా ప్రభు వస్తే, ఈ రోజు వస్తే నేను వెళ్ళిపోతా. ఆయుష్యమన్నా మనం పట్టుకొని దాచుకున్నాం. ఆయుష్కాలం రాబిడ్డని టైం అయిపోయిందంటే ఇక్కడ ఇదంతా వదిలి వెళ్ళిపోవాలి, సిద్ధంగా ఉండాలి. ఇది పర్మనెంట్ ప్లేస్ కాదని మరీ చెప్తున్నా. ఆ దినమైనా ఆ గడి అయినా మనకు తెలియదు, తెలుసా? మనం బాగా చదువుకోవచ్చు, డబ్బు ఉండొచ్చు, పరుగుబడి ఉండొచ్చు, ఎప్పుడు వచ్చే తెలుసా నీకు? అదే మనిషికి మరుగు చేయబడ్డది. ఆ దినమైనను ఆ గడి అయినను మీకు తెలియదు కనుక మీరు ఎట్లుండాలి? మెలకువగా ఉండి సిద్ధంగా ఉండాలి. ప్రభు రాముడు మనం కనిపెట్టుకోవాలి. చూడండి, మధ్యరాత్రి వేళ కేక వినబడ్డది. అయ్యో నేను వారాన్ని గుడికే పోతుంది కదా అన్నాను. అంటే ఏంటి? నువ్వు వచ్చి నిద్రపోతుంది ఏం లాభం, నువ్వు వచ్చి వినకపోతే ఏం లాభం, నువ్వు వచ్చి గ్రహించకపోతే ఏం లాభం? దేవుడు అన్నాడా? నేను మీకు చెప్తున్నా, మీరు సిద్ధంగా ఉండండి, సిద్ధంగా ఉండండి. బుద్ధిగల కన్యకలు దివిటీలు సిద్ధం చేసుకొని ఆ పెళ్లి కుమారుని ఎదుర్కొని లోపలే ప్రవేశించినట్లు గుడికి వస్తున్న మనం ప్రార్థనతో, వాక్యంతో, భయంతో, భక్తితో ఈ భూమి మీద బ్రతకాలి. అక్కడ వాళ్ళు పాటలు పాడుకొని రాదు, వాక్యమై వాళ్ళు పోదామని కొంతమంది లేరు. లేదు, సోమర్లు ఏం చేసిండ్రు? కొనుక్కోనికి మధ్యరాత్రి అప్పుడు దుకాణం కాడిపోతాను. దయచేసి మీరు అట్లా ఉండకండి, యాక్టివ్గా ఉండాలి. ఇంకొకటి కూడా నేను మీకు అర్థమయ్యే రీతిగా చెప్తున్నా, ఎందుకంటే నేను ఏదో ప్రసంగాలు కాదు చెప్పేది, మీకు అర్థం కావాలని నేను చెప్పేది. ఇప్పుడు బుద్ధిగల వారిలో 5 మాత్రమే పరలోకానికి ఎత్తబడ్డారు, 5 ఎత్తబడలేదు. ఇంకా ఒకసారి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా. ఒక రైతు పొలం దున్నుతాడనుకో, అతడు ఏం చేస్తాడు? ముందు నీళ్ళేసి దాంట్లో ఒక రాళ్ళు, బొట్లు, ముండ్లు ఏం లేకుండా సాగు చేసి సిద్ధం చేసి తర్వాత దున్ని బొర్రు తోలి విత్తనం పెడతాడు. అంతేనా? అంటే ఒక రైతునే నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా. చూడండి, కీర్తనల గ్రంథం 65:9 చూడండి. బైబిల్స్ వారు కీర్తనల గ్రంథం 65వ అధ్యాయం 9వ వచనం చూడాలి. బైబిల్స్ వారు చదవతే చదవండి. ఇంకోటి అట్లనే చూడరా, కీర్తనల గ్రంథం 147:6 147:6 మీరు క్లియర్గా చదివితే మీకు అర్థమవుతుంది. 147:6 మీరు లేఖనాలు చూడండి. వర్షంతో భూమిని తడిపి సిద్ధపరిచేవాడు దేవుడు. ఉందా? చూడండి. ఇంకా కులాన్ని గురించి కూడా సామెతల గ్రంథం 24:27 వ్రాయబడ్డది. సామెతలు చూడండి, పక్కకే ఉంటుంది. 24వ అధ్యాయం 27వ వచనం. అక్కడ కులాన్ని సిద్ధపరిచేటోడు
ఆ పొలం చక్కగా సిద్ధపరచేటోళ్ళు ఆ పొలంలో ఏ కప్ప చెట్లు ఏమి లేకుండా సాఫ్గా చేసి సిద్ధపరిచి పొలాన్ని దున్ని నాటుకు సిద్ధపరుస్తారు. అవునా? నువ్వు పరలోకానికి పోవాలంటే నీ హృదయంలో పాప ఆలోచనలు ఉండొద్దు. పాపం తలంపులు తీసేయి. ఈ దేవునికి ఇష్టంగానే హృదయంలో ఉన్న చెడు తలంపులన్నీ తీసేసి సిద్ధపడి ప్రభు రాజ్యానికి మీరు వారసులు కావాలని నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకొకటి కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా. ఇక్కడ ఇర్మియా గ్రంథంలో పెద్ద బైబిల్లో రాయబడి ఉంటుంది. 46:19 చూస్తే ప్రయాణం కొరకు అన్ని సిద్ధం చేసుకుంటారు. ఇప్పుడు మీరు ఎప్పుడన్నా రైలు ఎక్కిందా? రైలు ఎక్కినప్పుడు టికెట్ తీసుకోవాలి. అవునా? టికెట్ తీసుకుంటేనే రైలు ఎక్కాలి అని ముందు మీరు సిద్ధపడాలి. టికెట్ తీసుకోవడానికి టికెట్ అని పోతారా? అక్కడి నుంచి ట్రైన్ వస్తుందనగానే సిగ్నల్ అక్కడ ఎక్కగానే ఇక్కడ గంట కొడతాడు. మన ప్లాట్ఫామ్ మీదకి రైలు వస్తుందని అప్పుడు మన లగేజ్ అవన్నీ ఏమైతే సిద్ధం చేసుకున్నాం అన్ని పట్టుకొని సిద్ధపడి ట్రైన్ ఆగగానే ట్రైన్లోకి ఎక్కిపోతాం. అవునా? ఒక ట్రైన్ విషయంలోనే మీరు అంత సిద్ధపడితే ఈ లోకాన్ని విడిచి పరలోకానికి పోయేటప్పుడు నువ్వు ఎంత సిద్ధపడాలి? భక్తి అనే విశ్వాసం అనే డాలు పట్టుకొని దేవుని యొక్క రాజ్యానికి వారసులుగా మీరు అక్కడికి వెళ్ళిపోవాలి. ఏం పట్టుకొని పోతారు మీరు? చూడండి దేవుని బిడ్డలారా, ఒక ట్రైన్కి పోయేటప్పుడు లగేజ్, సూట్ కేసు, బట్టలు అన్ని చదువుకొని టికెట్ కొనుక్కొని ట్రైన్ వస్తుందని సిద్ధపడాలి. ఎక్కడానికి సిద్ధపడుతుంటే పరలోకం పోవడానికి నువ్వు ఏం పట్టుకొని పోతావు? ఒకసారి ఆలోచించుకో. సిద్ధంగా ఉన్న వాళ్ళేవా యోచించుకో. ఆ కన్యకలను కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తే వాళ్ళు దివిటీలు, నూనె ల్యాంపులు సిద్ధం చేసుకుని నూనె పోసుకొని అర్ధరాత్రి వేళ స్వరం వినబడ్డప్పుడు తొందరగా దాన్ని వెలిగించుకొని పెళ్లి కుమార్ని ఎదుర్కొని మరి అతనితో మరి పెళ్లి విందులో పాల్గొన్నారు. మీరు ప్రార్థన జరుగుతుందని ఇక్కడ పాటలు వేసినా కూడా రారు. నేనేం చెప్తున్నా? రోగం కొరకు దేవునికి ఎన్నో మొక్కులు మొక్కుతారు. రోగం కాస్త పోయిందంటే మరిచిపోతారు. రోగం కాస్త పోయిందంటే మరిచిపోతారు. మారాలి మారాలి మనసే మారాలి. మారాలి మారాలి మనసే మారాలి. ఆ మారిన మనసు దేవునికిస్తే ఫలితముంటుంది. ఆ మారిన మనసు దేవునికిస్తే ఫలితముంటుంది. చూడండి, మీ మనసు మారాలి, మీ ప్రవర్తన మారాలి. మీరు ప్రభు రాజ్యానికి సిద్ధపడాలి. ఒకవేళ విడువబడితే మాత్రం చాలా ఘోరంగా ఉండిపోతుంది పరిస్థితి. నా ప్రియ దేవుని బిడ్డారా, దేవుని రాజ్యానికి సిద్ధపడండి. ఇది 70 ఏళ్ళ యాత్ర. అక్కడికి వెళ్ళవలసింది ఉంటుంది. దేవుని వాక్యం ఏమి సెలవిస్తుంది? నేనుండే స్థలంలో మీరును ఉండులాగున మరి నేను మీకు స్థలం సిద్ధపరచ వెళ్ళుచున్నాను అన్నాడు. అందులో అక్కడ నీకు స్థలం ఉన్నదా లేదా యోచించుకో, ఆలోచించుకో. అక్కడ నీకు లేకపోతే ఎటుపోతావు తెలుసా? నరకంకు పోతావు. నరకం ఎట్లుంటుందంటే బైబిల్ వాక్యాన్ని బట్టి ధ్యానించి చదివి నేను చెప్తున్నా, అది దివారాత్రులు మండే అగ్నిగుండం. అందులోకి పోయే వాళ్ళు అనేకులు. దయచేసి మీరు అలా పోకండి. ఎందుకంటే మీరు సిద్ధంగా ఉండి ప్రభు వాక్యంతో నింపబడి దేవుని రాజ్యానికి మీరు వారసులు కావాలని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా. ఒక పొలం దున్నే రైతు పొలాన్ని ఎంత సిద్ధం చేసుకుంటాడో మీరు పరలోక రాజ్యానికి వెళ్ళినప్పుడు నీ హృదయం అంత సిద్ధపరచబడి దేవుని ఎదుర్కోవడానికి ఉండాలి. 10 మంది కన్యకల్లో 5 సిద్ధపడగలిగి ఎంత చక్కగా పెళ్లి కుమార్ని ఎదుర్కొన్నారో నువ్వు కూడా మరి ప్రభు వచ్చినప్పుడు ఎదుర్కొని ఆయనతో పాటు కలిసి పరలోక రాజ్యంలో మీరు ప్రవేశించాలి. ఇంకొకటి నేను మీకు జ్ఞాపకం చేస్తా. చీమలు అందరికెరికే కదా చీమలు. సామెతల గ్రంథంలో చక్కగా రాయబడ్డది. చూడండి చీమల గురించి 6వ అధ్యాయం 8వ వచనం చూడండి. చీమలు అవి ఎంత చిన్నవి.
ఒకసారి బైబిల్ చదువుతుంటే మీకు అర్థమవుతుంది. మళ్ళీ చదువు 6వ అధ్యాయం 8వ వచనం మళ్ళీ గట్టిగా చదువు. చీమలు అవి బలం లేని జీవులే, అవి ఆహారము సిద్ధపరచుకుంటాయి. మీరు చీమల యుద్ధకు వెళ్ళాలి, వాటి నడకలను కనిపెట్టి చూడుము. మీరు చీమల దండు చూసారా? ఎవరన్నా పోలీస్ ఆఫీసర్ ఉంటాడా వాడి దగ్గర? ఎవరన్నా అధికారి ఉంటాడా? అవి ఎంత లైన్గా పోతాయి, క్యూ, అవి ఎంత లైన్గా దారి తప్పకుండా చక్కగా గీత గీసినట్టే పోతాయి. వాటి నడతలను కనిపెట్టి జ్ఞానం తెచ్చుకో అంటాడు దేవుడు. మనిషి డబ్బు ఉంటుంది, చదువు ఉంటుంది, తెలివి ఉంటుంది, కానీ జ్ఞానం ఉండదు. దేవుడు ఉన్నాడా లేడా? ఎవరు? ఆ వెన్నెల, ఆ సూర్యుడిని, ప్రకృతిని చేసింది దేవుడు కాదా? భూమి మీదకి వచ్చి ఇవన్నీ దేవుడు లేడంటే ఎట్లా? మనం కొద్దిసేపు కరెంట్ తీసుకుంటే బిల్లు కట్టాలి. సూర్యునికి మానవులు ఏమిస్తాను, కనీసం ఆయన దేవుడని కూడా గ్రహించలేని జనాలు ఉన్నారు ఈ లోకంలో. అందుకే ఓ మానవుడా, నువ్వు చీమల యుద్ధకు వెళ్ళి వాటి నడతలను కనిపెట్టి జ్ఞానం తెచ్చుకో. అదే 30వ అధ్యాయం 25 చూడండి. సామెతలు ఏం రాయబడ్డదో? 30వ అధ్యాయం సామెతలు 30వ అధ్యాయం 25 వచ్చిన ఏం చెప్తుందో చూడండి. చీమలు బలం లేని జీవులు, అయినను అవి వేసవిలో ఏం సిద్ధపరచుకుంటున్నాయి? సిద్ధపరచుకునేది ఆహారం. అది ఏ కాలంలో? వేసవి కాలంలో ఆహారం సిద్ధపరచుకుంటాయి. మనం పరలోకానికి పోవాలంటే ఏం సిద్ధం చేసుకుంటాను? చీమలు బతకాలని వేసవి కాలం రాగానే అవి బలం లేని జీవులని వ్రాయబడ్డది. అవి వేసవిలో ఆహారం సిద్ధపరచుకొని దాని ఊళ్ళోకి, రంధ్రంలోకి తీసుకొని పోతాయి. ఎక్కడ బియ్యం గింజున్నా మీరు ఒకసారి పరిశీలించండి. అది మెల్లగా దాన్ని పట్టుకొని మెల్లగా బియ్యం గింజ ఇంత పెద్దగా ఉన్నా, అది చీమి ఇంత చిన్నగా ఉన్నా దాన్ని పట్టుకొని రంధ్రంలోకి వెళ్ళిపోతుంది. ఎందుకు తెలుసా? అవి వర్షాకాలం వచ్చినప్పుడు సేఫ్గా తినడానికి అవి సిద్ధం చేసుకుంటుంది. ఈ లోకం 70 ఏళ్ళ యాత్ర అని నేను చెప్తున్నా. చీమలకున్న జ్ఞానం మనకు ఉండాలా వద్దా? బైబిల్ చెప్తుంది కదా, చీమల నడతలను కనిపెట్టి జ్ఞానం తెచ్చుకోమంటాడు. ఎవరు? సొలొమోను రాజు. పాపం చేయొద్దు, అక్రమం చేయొద్దు, అన్యాయం చేయొద్దు, లంచం పుచ్చుకోవద్దు, వ్యభిచారం చేయొద్దు, చక్కటి దేవుని మాటలన్నీ పక్కకు పెట్టి తెంపుకున్న పశువులాగా పాపానికి మనం ఒడిగడితే ఏం జ్ఞానం ఉన్నది? అందుకే చీమలు బలం లేనివైనా అవి వేసవిలో ఆహారం సిద్ధపరచుకుంటున్నాయి. ఇది 70 ఏళ్ళ యాత్రలో ఇన్ని తప్పులు చేసుకుంటూ, ఇన్ని పాపాలు చేసుకుంటూ దేవుని రాజ్యానికి మీరు వారసులుగా పోకపోతే ఎట్లా? అందుకే నేను మీకు ఏం చెప్తున్నా, మీరు సిద్ధపడండి, దేవుని వాక్యంతో నింపబడండి. పరలోక రాజ్యానికి మీరు సిద్ధంగా ఉన్నారా లేరా? దయచేసి ఒకసారి మీరు యోచించుకోవాలి, ఆలోచించుకోవాలి. అదే మత్తయి సువార్తలో 25:34 మళ్ళీ ఒకసారి చూడండి. మత్తయి సువార్త 25:34 చూడు. నువ్వు పోతావా పరలోక రాజ్యానికి? మెట్టెక్కుతావా లేదా? నాకు అదే భయం మీ గురించి. ఈ వాక్యం వింటుల్లో పరివర్తన లేదు, మార్పు లేదు. గట్టిగా చూడండి. నా కుడివైపు ఉన్న వాళ్ళని చూసి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వాళ్ళారా రండి, లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు ఏర్పరచబడిన సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకోండి. ఇది 70 ఏళ్ళ రాజ్యం లోకం. కానీ అక్కడ యుగాయుగములు ప్రభుతో ఉండే స్థానం. యుగాయుగములు ఉంటాం ప్రభుతోటి. ఆ భాగ్యం దయచేసి మీరు పొందుకోవాలి.
ఇక్కడ నేను ఏం చెప్తున్నా, ఇది 70 ఏళ్ళ యాత్రే. అక్కడ యుగాయుగములు ఉంటాం. అందుకే మన వాళ్ళు చనిపోయినా కొద్దిసేపు ఏడుతాం, బాధ అవుతుంది, కానీ అక్కడ మళ్ళీ చూసుకుంటాం. దేవునితో ఉండే భాగ్యం గొప్పది. అక్కడ మీరు అందరూ ఇప్పుడు చర్చిలో మనం అందరం ఎట్లా కూర్చున్నామో, సిద్ధపడిన వాళ్ళందరూ కూడా దేవుని సన్నిధిలో ఉంటారు. ఆ సన్నిధిలో మీరు ఉండాలి అంటే మీరు తండ్రి చేత ఆశీర్వదింపబడాలి. అందుకే ఆశీర్వదింపబడిన వారు ఎవరు తెలుసా? నేను ఆకలి కొంటిని, నాకు ఆహారం ఇస్తుంది. నేను దగ్గర కొంటిని, నాకు దాహం ఇస్తుంది. నేను శిరసాల్లో ఉంటేనే నన్ను చూడవచ్చుతుంది. నేను రోగినై ఉంటేనే నా యుద్ధకు వచ్చింది. దిగంబరనై ఉంటేనే నాకు బట్టలు ఇస్తుంది. అందుకే నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వాళ్ళరా నిత్య రాజ్యంలో మీరు ప్రవేశించండి అని దేవుడు చెప్తాడు. మీరు ఆ గుంపులో పోతారా? రోగంతో ఉన్న వాళ్ళు చూసిందా ఎప్పుడన్నా? ఆకలితో ఉన్న వాళ్ళకి పిడికట్టు పెట్టిందా ఎప్పుడన్నా? శరసాల్లో ఉన్న వాళ్ళని పరామర్శించిందా ఎప్పుడైనా? ఇంకా దిగంబరికి బట్టలు ఇచ్చిందా మీ జీవితంలో, మీ కుటుంబంలో ఎప్పుడైనా? ఒకసారి ఆలోచించుకో. ఇవ్వరి వారికి ఏమంటే తెలుసా? శపింపబడిన వాళ్ళారా, మీ కొరకు నిత్య నరకం ఏర్పాటు చేసిన, మీరు అట్లకు వెళ్ళిపోండి. అక్కడ నిత్య రాజ్యం ఉంటుంది, నిత్య నరకం ఉంటుంది. ఈ విషయాలు గమనించుకొని మీరు సిద్ధపడాలి. ఒకవేళ ఇంకా టైం ఉన్నది, ఇప్పుడే కావలేదు కదా మనం. ఇక్కడి నుంచి అయినా నేను సిద్ధపడతా, నేను సిద్ధంగా ఉంటా. ప్రార్థనలో దేవునికి దగ్గరుండి, వాక్యంలో అన్నిట్లో నేను దేవునితో దగ్గరుండి వాక్యానుసారంగా ప్రవర్తిస్తా. పరలోక రాజ్యం వచ్చినప్పుడు ప్రభు మహిమలో నేను పాల్గొంచుకుంటానే నిరీక్షణ కలిగి మీరు ఉండాలి. ఎందుకంటే నా దేవుని బిడ్డలారా, రోగాల కొరకే కాదు, దేవుని నిత్య రాజ్యంలో మీరు ప్రవేశించాలని నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే మత్తయి 3:3లో కూడా ఒకటి చక్కగా రాయబడింది. కొన్ని చెప్పి నేను ముగిస్తా. మత్తయి 3:3 చూడు, ప్రతి సువార్తలో కూడా చక్కగా రాయబడ్డది. మత్తయి 3:3 చూడు. ప్రభు మార్గము సిద్ధపరచాలి. ఇప్పుడు ప్రభు మార్గంలోకి మన వాళ్ళు వస్తలేరు. ఈ తువ్వ మంచిదని మీరు సిద్ధం చేసి చెప్పండి, వాళ్ళు రాకపోయి. ఇంకా అదే మార్కు 1:3లో కూడా అదే మాట ఉంటుంది. చూడు, మార్కు 1:3లో ప్రభు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలను సరళం చేయడం. మీరు ఆయన త్రోవలోకి రావాలి అంటే సిద్ధంగా ఉండాలి. ప్రభు మార్గాన్ని సిద్ధం చేయాలి. ఈ బ్యాప్టిజం ఇచ్చేయాలని ఏమని చెప్పింది తెలుసా? అయ్యా, మీరు తాగుడు లంచాలు తీసుకోకండి, పాపక్షమాపణ నిమిత్తము ప్రతి వాడు మారు మనసు పొంది బ్యాప్టిజం తీసుకోమని అనేకులకు ప్రకటించిండు. నేను మీకు చెప్తున్నా, మీ భర్తలు గుడికి రారు, తాగుడు బంద్ చేయండి. ఎందుకంటే సమయం లేదుగా, అట్లనే తాగుతాడు. నువ్వేమన్నా డబ్బులు ఇస్తానవని అనొచ్చు, కానీ ప్రభు మార్గం సరళం చేయడం అని నేను మీకు చెప్తున్నా. ఈ తువ్వలకు రండి, తాగుడు, లోక సంబంధమైన పాపపు ఆచారాలన్నీ బంద్ చేయండి, ప్రభు వైపు చూడండి, సిద్ధంగా ఉండండి, ప్రభు రాజ్యంలో పాల్గొంచుకోండి. ఇంకా లూకాలో కూడా సేమ్ అదే వర్డ్ రాయబడి ఉన్నది. లూకా 3:6లో కూడా సేమ్ అదే మాట రాయబడి ఉన్నది. చూడండి మీరు, ప్రతి దైవజనుడు అనేక చోట్ల రాయబడ్డది. లూకా 3:6లో మనసు విషయమైన బాప్తిసం పొందవలనని లూకా సువార్త 3:6 చదువు. ప్రభు మార్గం సిద్ధపరచుడి, ప్రభు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరళము చేయుడి, ఆయన త్రోవలు సరళము చేయుడి. ఇది 3 చోట్ల ఒకే రీతిగా రాయబడి ఉన్నది. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు మార్గము సిద్ధపరచుడు అని వాక్యం మనకు సెలవిస్తుంది. మీరు సిద్ధంగా ఉండాలి. మీ కుటుంబం, మీకు ఒకటి ఎగ్జాంపుల్ చెప్తా. ఈ లోకానికి నోవాహును దేవుడు పిలిచిండు. ఈ లోకం మొత్తము బలత్కారము పాపంతో నిండి ఉన్నది. నీవు నీ కుటుంబం కొరకు ఓడను సిద్ధం చేసుకో.
40 రోజులు దివారాత్రములు నేను కుండపోత వర్షం కురిపిస్తా అని చెప్పిండు. వెంటనే దేవుని వాక్యానుసారంగా ఒక ఓడను తయారు చేసుకుని ఓడలోకి నోవాహు, కోడళ్ళు, కొడుకులు, భార్య అందరూ ప్రవేశించారు. దివారాత్రులు కుండపోత వర్షం కురిపించింది. దేవుని ఎరగని వాళ్ళందరూ కూడా అందులోనే మునిగి సచ్చిండు. రక్షణ అనేది వాళ్ళకి లేదు. ఒక నోవాహుకు, ఒక్క కుటుంబానికి మాత్రమే రక్షణ వచ్చినట్లు మనం చూస్తున్నాం. ఇక్కడ నేను లేఖనాలు కూడా మీకు చెప్పగలను. దయచేసి మీకు 1 పేతురు 3:19 నోవాహు గురించి వ్రాయబడ్డది. 1 పేతురు 3:19 వ్రాయబడ్డది. చూడండి, ప్రతిదీ బైబిల్ నుంచే నేను తీసి చెప్తున్నాను. మీరు సిద్ధంగా ఉండండి. సిద్ధపడకపోతే మీరు విడిచిపెట్టబడతారు. అయ్యో మాకు ఈ సిద్ధపడ గురించి చెప్పలే కదా అని మీరు తర్వాత బాధపడ్డ ప్రయోజనం ఉండదు. 1 పేతురు 3:19 దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోవాహు దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా, చూడండి, నోవాహు దినాల్లో ఓడ సిద్ధం చేసుకున్నాడు. అవిధేయులైన వారి యొద్దకు అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించెను. చూడండి, అక్కడ ఆత్మానుసారంగా వెళ్ళి ప్రకటిస్తే ఎవరు నమ్మలేదు. ఇప్పుడు నేను చెప్తున్నా, మీరు చాలా మంది నమ్ముతలేరు. 2వ రాకడకు సిద్ధపడండి. 2వ రాకడ ఉన్నది. మనం పొలంలో ఉన్నవాడు ఆమె చటే పైకెత్తబడతాడు. ఇంట్లో ఉన్నవాడు ఆమె చటే ఎత్తబడతాడు. అయ్యో నా బిడ్డ, నా కొడుక అంటే రాదు. ఎత్తబడి ప్రభుత్వం ప్రభు మహిమలో పాల్గొంచుకునే రోజు రాబోతుంది. అందుకే పరిస్థితులను చూడండి. జనం మీదకి జనం, రాజ్యం మీదకి రాజ్యం, అక్కడక్కడ కరువులు, భూకంపాలు, యుద్ధాలు, ఇవన్నీ వేదనలకు ప్రారంభం అయినవి, జరుగుతున్నవి. ఇప్పుడు అవి ఎన్నో రోజులు కాలే. నిన్న తైవాన్లో భూకంపం వచ్చింది. మొన్న ఇరాకు ఇంకా యుద్ధం జరుగుతుంది. ఇంకా దుబాయ్లో మొత్తం అవన్నీ పెద్ద పెద్ద ఒక్కొక్కటి 10-15 అంతస్తులు కట్టిన బంగ్లాలే నీట మునిగిపోతున్నాయి. ఏం చేస్తున్నాం? ఇంకా తినుచు త్రాగుచు నోవాహు దినాల్లో ఉన్నట్టు ఐక్య విచారాలతోటి లోక సంబంధమైన పనుల వైపే చూసుకుంటూ ఉండకండి. దయచేసి సిద్ధంగా ఉండు. 5 బుద్ధిగల కన్యకలు సిద్ధపడి ప్రభు ఎప్పుడు వస్తాడో, పెళ్లి కుమారుడు ఎప్పుడు వస్తాడో నేను ఎదుర్కొంటానన్నట్టు మీరు ఉండాలి. కానీ పొద్దుగుకనే తాగి హాయిగా నిద్రపోతూ దేవుని మర్చిపోకండి. ఎందుకంటే ప్రకటన గ్రంథం 22 అదొకటి చెప్పి నేను ముగిస్తా. 22:12 చూడు. ప్రకటన గ్రంథం 22:12 ఉంటుంది. చూడండి బైబిల్లో. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను. దేవుడు చెప్తాడు, త్వరగా వచ్చుచున్నాను. వాని వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతం నా యొద్ద ఉన్నది. అయ్యా, దేవుని వాక్యం మన క్లియర్గా చెప్తుంది. ఇదిగో నేను త్వరగా వస్తున్నాను. వాళ్ళకి ఇచ్చే జీతం నా యొద్ద ఉన్నది. చూడండి, నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఒక యజమాని ఒక తోట పెట్టుకుంటే కూలి వాళ్ళకు మరి సాయంత్రం వాళ్ళకు పని అయిపోగానే డబ్బులు ఇచ్చేస్తాడు. ఈ భూమి మీద నిన్ను పెట్టిండు, బిడ్డ నేను ఈ భూమి మీద ఇచ్చి 70 ఏళ్ళ ఆయుష్ ఇచ్చిన, 60 ఏళ్ళ ఆయుష్ ఇచ్చిన, 40 ఏళ్ళ ఆయుష్ ఇచ్చిన, నీ జీతాన్ని నేను లెక్కలు చూసినప్పుడు ఏమంటారు? పర్ఫెక్ట్ గా లేవు. ఇగో నిప్పు అక్కడ ఏర్పాటు చేసిన ఏంటిది? నిత్య నరకం. వాళ్ళకి ఇచ్చే జీతం నా యొద్ద ఉన్నది. భక్తిగా బతకండి, పాపం చేయకండి, వాక్యానుసారంగా బ్రతకండి. ఎవరు చెప్తలేరా? నేను మీకు చెప్తున్నా. అక్కడ రాసి పెట్టిన విగ్రహారాధికులు, తాగుబోతులు, నరదకులు, వ్యభిచారులు దేవుని రాజ్యానికి వారసులు కారు. ఇప్పుడే మనకు తెలుసు, నొప్పు ముట్టుకుంటే ఏమవుతుంది? ఉప్పు వస్తుంది. తప్పు చేయనప్పుడు గురువుతోటి గుద్దులాడొచ్చు, అవునా? తప్పు చేసినప్పుడు ఫేస్లో కళ తప్పిపోతుంది. నిజాయితీగా, నిర్భయంగా, విశ్వాసంగా, ప్రార్థనాపూర్వకంగా, రోజు భక్తిగా, విశ్వాసంగా ఉంటే నీ భక్తిని ఎవరు జడగొట్టినా పోదు. వింటున్నా? అందుకే దేవుని రాజ్యానికి మీరు వారసులు కావాలంటే
రోజు ప్రార్థనలో, వాక్యంలో, విశ్వాసంలో, పరిచర్యలు అన్నింటిలో మీరు ఎదిగి ఆశీర్వాదింపబడాలి. ప్రతి వాళ్ళకి ఇచ్చే జీతం నా యొద్ద ఉన్నదని ప్రభు సెలవిస్తున్నాడు. నువ్వు ఎలాంటి జీతం పొందుకుంటావో యోచించుకో, ఆలోచించుకో. ఈ లోకం దాని ఆశతో కూడా గతించిపోతుంది. చూడండి, 2024 వచ్చేసింది, అంతమొస్తుంది లోకానికి. ఇంకా 5 సంవత్సరాలు 50, 2050, 2070 ఇంకా బతకడం అనేది ఎవరికి లేదు. సైంటిస్ట్వేగా, ఏథిస్ట్వేగా, మార్కిస్ట్వేగా, కమ్యూనిస్ట్వేగా, ఎవరనగా సమయం కొయ్యకాలు అనుకుంటూ వచ్చినట్టు వచ్చేస్తుంది. బీరెడి, సిద్ధంగా ఉండు. దేవుని వాక్యం తెలుసుకో, దేవునికి ప్రార్థన చేయి. నీ హృదయంలో సిద్ధపాటు కలిగి ఆయన రాజ్యంలో నువ్వు పాలు పంచుకోవాలి అంటే, ప్రభుత్వం నువ్వు ఉండాలంటే వాక్యానుసారంగా జీవించమని హెచ్చరిస్తూ దేవుడు ఈ వాక్యమును నీ వినికిడిలో ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. జీవం కలిగిన మా తండ్రి, మీకు స్తోత్రం. ఇంతవరకు ఈ కొద్ది వాక్యమును మాకు నేర్పించావు. మేము సిద్ధంగా ఉండి నిన్ను ఎదుర్కొనే కృపావాక్యం మాకు దయచేయండి. పరిశుద్ధాత్మ దేవుడా, ఇదిగో తండ్రి, నువ్వు ఈ లోకానికి త్వరగా వస్తున్నావు. వారి క్రియలు చొప్పున ప్రతి వాళ్ళకి ఇచ్చే జీతం నా యొద్ద ఉన్నదని సెలవిస్తున్నావు. దేవా, నీ నుంచి మేము మంచి రివార్డు పొందుకొని మేము స్తుతించినట్లు నీ బిడ్డగా బలానమ్మకమైన దాసురాల విశ్వాసాన్ని పేరు మీ నుంచి మేము పొందుకోవడానికి ఈ లోకంలో మేము సిద్ధపాటు కలిగి అనుక్షణం నీ పాదాల దగ్గర మేము ప్రార్థించుకునే భాగ్యం మాకు దయచేయండి. మమ్మల్ని సరిచేయండి, సవరించండి, మంచి మార్గంలో నడిపించండి. నా సంఘానికి వస్తున్న బిడ్డలను, గ్రామస్తులను, మండలస్తులను, అందరినీ, రాష్ట్రాన్ని, దేశాన్ని నీ చేతికి అప్పగిస్తున్నా. నీ వాక్యంతో నింపబడి అనేకులు వెదిగి మిమ్మల్ని స్తుతించే భాగ్యం దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.